786 ఈ నెంబర్ వెనుకున్న రహస్యం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో 786 ఈ నెంబర్ వెనుకున్న రహస్యం ఏంటి, దీని వెనుకున్న విషయం ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కంటెంట్లోకి వెళ్తే 786 ఈ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ నెంబర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మీరు బయట బాగా గమనిస్తే ఈ నెంబర్ కోసం చాలా ఎక్కువ పోరాడుతూ ఉంటారు అనమాట. బైకులు కానీ కార్లకు కానీ ఈ నెంబర్ పెట్టుకోవడం కోసం చాలా డబ్బులు పెట్టి కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఎక్కువ ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్ ఈ నెంబర్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఇదే నెంబర్ ఉండాలి. మీరు ఎక్కడైనా గమనిస్తే మసీదుల దగ్గర కానీ సమ్ పోస్టర్స్లో కానీ ఈ నెంబర్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ నెంబర్ వెనుకున్న మిస్టరీ ఏంటి, ఈ నెంబర్ని ఎందుకు అంత ఇంపార్టెంట్గా వాళ్ళు చూస్తారు అని అంటే, ఉర్దూలో ఒక 3 పదాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని అంటే కనుక బిస్మిల్లా, అల్ రహమాన్, అల్ రహీం అనేసి 3 పదాలు ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటే ఓ దయగలవాడ, ఓ కరుణామయుడా అని అర్థం అనమాట. అంటే ఏంటంటే మనం జనరల్గా దేవుణ్ణి ముక్కునేటప్పుడు మనం ఎలా ముక్కుతామో వాళ్ళు కూడా ఉర్దూలో అలాగే అనమాట. సో ఈ 3 పదాలను అంటే ఏదైతే బిస్మిల్లా, అల్ రహమాన్, అల్ రహీం అనే 3 పదాలను మనం దాని నెంబర్ వాల్యూతో గనక చూసుకొని ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి 786 అనమాట. సో అందుకోసం ఈ నెంబర్ గురించి ముస్లిమ్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఆ నెంబర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో దీని వెనుకున్న రహస్యం ఏంటి అని అంటే ఇదనమాట. ఏదైతే ఆ ఉర్దూ వాక్యం ఉందో దాన్ని మనము సంఖ్యాక దీంట్లో అంటే ఏంటంటే నెంబర్ సిస్టంలో మనం దాన్ని రెడీ చేసుకొని, అంటే నెంబర్ సిస్టంలో మార్క్ చేసుకొని ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి 786. ఓకేనా? సో ఇది అనమాట దాని వెనకాల ఉన్న ఫ్యాక్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.